Hey guys, welcome back to SciTech ECE. Today we'll see the projects on IR sensor. సో ఐఆర్ సెన్సార్ యూస్ చేసి మనం ఇవాళ సెక్యూరిటీ అలారం అనేది క్రియేట్ చేద్దాం. సో ఇది వచ్చేసి సర్క్యూట్. సో ఐఆర్ సెన్సార్ యూస్ చేసి మనం ఎలా చేయాలి, సో ఐఆర్ సెన్సార్ వర్కింగ్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే కంప్లీట్ వీడియో చూడండి. దిస్ ఈజ్ ద ఐఆర్ సెన్సార్. సో ఇన్ దిస్ ఐఆర్ సెన్సార్ we have two LEDs. We have two LEDs. In these two LEDs, first LED is IR LED. So IR emitter. So IR rays అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఎల్ఈడి. సో ఇది వచ్చేసి ఐఆర్ ఎల్ఈడి. సో ఇది ట్రాన్స్మిట్ చేసిన ఐఆర్ రేస్ని సో ఫోటో డయోడ్ అంటాం. దిస్ ఇస్ ద రిసీవర్. సో ఇది ట్రాన్స్మిటర్ వచ్చేసి రిసీవర్. సో ఈ రిసీవర్ అనేది ట్రాన్స్మిట్ చేసిన ఐఆర్ రేస్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి పొటెన్షియోమీటర్. సో ఈ పొటెన్షియోమీటర్ వచ్చేసి మనకి డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎల్ఈడి ఉంటుంది, ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఒకటి పవర్ ఎల్ఈడి, ఒకటి సిగ్నల్ అవుట్ ఎల్ఈడి ఒకటి. సో ఇవి వచ్చేసి 3 పిన్స్ ఉంటాయి ఐఆర్ సెన్సార్కి. 3 పిన్స్ 5 వోల్ట్స్, గ్రౌండ్, డిజిటల్ అవుట్పుట్. అంటే ఐఆర్ సెన్సార్ నుండి మనం డిజిటల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అసలు ఐఆర్ రేస్ ఎలా పాస్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఐఆర్ సెన్సార్ వర్కింగ్ చూద్దాం. సో ఇక్కడ 5 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి ఆర్డినో బోర్డ్ నుండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సిగ్నల్ పిన్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అవుతుందో అప్పుడు సిగ్నల్ పిన్ నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో ఇది ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో దిస్ వన్ ఈజ్ డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్. సో ఐఆర్ రేస్ అనేవి ఎంత డిస్టెన్స్ పాస్ అవ్వాలి అనేది డిస్టెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ పొటెన్షియోమీటర్ ఒకటి ఇస్తారనమాట. సో ఎల్ఈడీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 2 ఎల్ఈడీస్, ఫస్ట్ వన్ ఈజ్ అన్ ఐఆర్ ఎల్ఈడి. సో ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్గా యూస్ అవుతుంది. సో ఐఆర్ రేస్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్, హ్యూమన్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా పర్లేదు, సో ఆబ్జెక్ట్ అనేది అడ్డం వచ్చినప్పుడు ఈ ఐఆర్ రేస్ అనేవి దీనికి టచ్ అయ్యి రివర్స్ అవుతాయి అనమాట. సో ఇలా రివర్స్ అయ్యి ఇది ఫోటో డయోడ్ అంటాం. ఇది సెకండ్ ఎల్ఈడి వచ్చేసి ఫోటో డయోడ్. సో ఈ ఫోటో డయోడ్ అనేది రిసీవర్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ రేస్ని రిసీవ్ చేసుకుని మనకి అవుట్పుట్ సిగ్నల్ అనేది పాస్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టచ్ అయ్యి రేస్ రివర్స్ అవుతాయో అప్పుడు మనకి సిగ్నల్ అవుట్పుట్ అనేది 1 వస్తుంది అనమాట. మనకి ఇక్కడ డిజిటల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. డిజిటల్ అవుట్పుట్ అంటే 0 or 1. సో మనకి ఈ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టచ్ అవుతుందో అప్పుడు మనకి 1 అనేది అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ అనేది లేనప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0లో ఉంటుంది. సో ఇది ఐఆర్ సెన్సార్ వర్కింగ్. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ అలారం సిస్టమ్కి సర్క్యూట్ అనమాట. సో ఈ సర్క్యూట్ చూసుకుంటే ఇక్కడ మనం 5 వోల్ట్స్, ఇది వచ్చేసి ఐఆర్ సెన్సారు. సో ఈ ఐఆర్ సెన్సార్లో 5 వోల్ట్స్ అనేది ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 వోల్ట్స్ కనెక్ట్ చేసాం. ఇది వచ్చేసి సెంటర్ 1 వచ్చేసి సెంటర్ పిన్, ఇది వచ్చేసి సిగ్నల్ పిన్. సో సిగ్నల్ పిన్ ఆర్డినో బోర్డ్లో ఉన్న పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసాం. సో గ్రౌండ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న 2కి కనెక్ట్ చేసాం. సో ఎల్ఈడి అండ్ బజర్. సో మన సెక్యూరిటీకి బజర్ అనేది ఆన్ అయ్యేటట్లు సెట్ చేసుకున్నాం. సో ఎల్ఈడి కూడా సెట్ చేసాం. సో ఎల్ఈడి త్రూ రెసిస్టర్ ద్వారా పాజిటివ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న 6th కనెక్ట్ చేసాం. సో ఎల్ఈడి నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అండ్ బజర్ పాజిటివ్ వచ్చేసి 7th కనెక్ట్ చేసాం. బజర్ నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. సో ఇది వచ్చేసి సర్క్యూట్. సో ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ మీద ఈ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. సో ఇది వచ్చేసి ఐఆర్ సెన్సారు. సో ఐఆర్ సెన్సార్కి 3 పిన్స్ ఉంటాయి. సో ఈ 3 పిన్స్లో గ్రౌండ్, విసిసి అండ్ సిగ్నల్ పిన్. సో ఈ ఐఆర్ సెన్సార్ని బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఐఆర్ సెన్సార్కి 3 కనెక్టింగ్ వైర్స్ని కనెక్ట్ చేసుకున్నాను.
సో ఈ 3 కనెక్టింగ్ వైర్స్. సో ఇది వచ్చేసి 5 volts ఫస్ట్ వైర్. మీరు ఇక్కడ ఐఆర్ సెన్సార్ మీద చూడండి, ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి, విసిసి ఏ పిన్, గ్రౌండ్ ఏ పిన్ అనేది. సో ఫస్ట్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న 5 volts కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేశాను, సెకండ్ పిన్. సో నెక్స్ట్ థర్డ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఎల్ఈడి తీసుకున్నాను. సో ఎల్ఈడికి లాంగ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్, షార్ట్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అది నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి రెసిస్టర్ ఒకటి తీసుకున్నాను. సో ఈ రెసిస్టర్ ఎందుకు తీసుకున్నామంటే వచ్చి ఆర్డినో బోర్డు నుంచి 5 volts వస్తుంది. సో 5 volts ఎల్ఈడికి ఇస్తే అక్కడ ఎల్ఈడి అనేది మనకి లైఫ్ టైం అనేది రాదు. సో బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి వోల్టేజ్ని అపోజ్ చేయడానికి మనకి రెసిస్టర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ రెసిస్టర్కి సెకండ్ ఎండ్ నుండి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేస్తున్నాం. డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. సో ఈ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బజర్ తీసుకున్నాను. సో బజర్కి పాజిటివ్, నెగిటివ్. సో ఈ పాజిటివ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేస్తున్నాను. ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేశాను, పాజిటివ్. సో నెగిటివ్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 grounds ఉంటాయి. సో చూసుకొని కనెక్ట్ చేసుకోండి గ్రౌండ్. మొత్తం ఆర్డినో బోర్డులో 3 grounds ఉంటాయి. సో 3 groundsని యూజ్ చేసుకోండి, లేదా బ్రెడ్ బోర్డులోకి ఒక గ్రౌండ్ తీసుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బజర్ పిన్, గ్రౌండ్ పిన్ వచ్చేసి గ్రౌండ్లో కనెక్ట్ చేశాను. సో పాజిటివ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న 7th పిన్కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఆర్డినో బోర్డుకి కోడ్ డంప్ చేద్దాం. సో ఆర్డినో బోర్డుకి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేశాను. ఇది యూఎస్బి కేబుల్ ఉంటుందండి. సో యూఎస్బి కేబుల్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆర్డినో బోర్డు నుండి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేశాను సిస్టమ్కి. సో మీరు పవర్ అనేది సిస్టమ్ నుంచి, ఇది అంటే ఈ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు పవర్ సిస్టమ్ నుంచి వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ కేబుల్ రిమూవ్ చేస్తాం కదా, అప్పుడు మనం అడాప్టర్ ద్వారా ఇక్కడ పవర్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఉన్నంత వరకు నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే యూఎస్బి కేబుల్ రిమూవ్ చేస్తామో అప్పుడు పవర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇక్కడ కోడ్ చూసుకుంటే మనం, సో ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కోడ్ సర్క్యూట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి కోడ్ అనేది. సో ఇక్కడ కోడ్ చూసుకుంటే మనం ఫస్ట్ ఏం చేశాను, ఈ కాన్స్టెంట్ ఇంట్లో ఐఆర్ సెన్సార్ పిన్, ఎల్ఈడి పిన్, బజర్ పిన్ అనేది కాన్స్టెంట్ ఇంట్లో మెన్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ పిన్ మోడ్, వైడ్ సెటప్లో పిన్ మోడ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఐఆర్ సెన్సార్ అనేది ఇన్పుట్ పిన్, సో ఎల్ఈడి పిన్ అవుట్పుట్, బజర్ అవుట్పుట్ అని రాసుకున్నాను. సో నెక్స్ట్ వైడ్ లూప్, ఐఆర్ సెన్సార్ వాల్యూ డిజిటల్ రీడ్ ఐఆర్ సెన్సార్. సో డిజిటల్ రీడ్ అని ఎందుకు రాసామంటే డిజిటల్ పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి, అంటే ఐఆర్ సెన్సార్ అనేది రీడ్ అవుతూ ఉండాలి, ఆర్డినో బోర్డు రీడ్ చేస్తూ ఉంటుంది, అంటే అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది ఎప్పుడు రీడ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ డిజిటల్ రీడ్ ఐఆర్ సెన్సార్ పిన్ అని రాసాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో చూసుకుంటే ఐఆర్ సెన్సార్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఏమవుతుందంటే డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ అనేది హై అవుతుంది. సో అలాగే డిజిటల్ రైట్ బజర్ పిన్ కూడా హై అవుతుంది. సో ఇక్కడ డిలే వచ్చేసి 500 milliseconds ఇచ్చాము. సో మీరు అది చేంజ్ చేసుకోవచ్చు డిలే అనేది. సో ఎల్స్లో ఏం రాసాము, అదే ఈక్వల్ టు 0 అవ్వకపోతే ఎల్స్ కండిషన్ అనేది ఆన్లో ఉంటుంది అన్నమాట. సో ఇలా సింపుల్గా కోడ్ అనేది డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు కోడ్ డంప్ చేద్దాం. సో కోడ్ డంప్ చేస్తున్నాను. సో కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో కోడ్ అప్లోడ్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం అవుట్పుట్ వెరిఫికేషన్ చేద్దాము. మనకి ఇది ఐఆర్ సెన్సార్. సో ఈ ఐఆర్ సెన్సార్కి ఏదన్నా ఆబ్జెక్ట్ అనేది అడ్డం వచ్చినప్పుడు మనకి ఎల్ఈడి అండ్ బజర్ ఆన్ అవ్వాలి.
ఇప్పుడు ఇది వచ్చేసి ఐఆర్ సెన్సార్. సో ఈ ఐఆర్ సెన్సార్కి నేను హ్యాండ్ అడ్డం పెడుతున్నాను. చూస్తే మీరు ఎల్ఈడి ఆన్ అవుతుంది, బజర్ అనేది రింగ్ అవుతుంది. సో ఇలా మనం డోర్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం సెక్యూరిటీ అలారంగా ఎక్కడైతే యూజ్ చేసుకోవచ్చో అక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఐఆర్ సెన్సార్ అనేది చాలా అంటే ఐఆర్ సెన్సార్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు. మన స్టెప్స్ దగ్గర కానీ ఈచ్ స్టెప్స్ అనేవి మనం ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ లైట్ ఆన్ అవ్వడం, అలా డిఫరెంట్గా మనం ఐఆర్ సెన్సార్ని యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.